హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నిన్న నేను భార్య భర్తకి ఎడం వైపు ఎందుకు ఉండాలి అనే విషయాలు, రథసప్తమి గురించి, అవసాన దశలో తులసి తీర్థం, అవి వీడియో లెంత్ అయిందండి. అందుకని అవి 3 చెప్పటం అయితే కుదరలేదు. ఈ వీడియోలో ఏదో ఒక విషయాన్నైతే వివరిస్తాను. భార్య స్థానము భర్త ఎడమ భాగము. పూజాధికాలు నిర్వహించేటప్పుడు, దానాలు ధర్మాలు చేసే సమయంలో భర్తకు ఎడం వైపుగా ఉండాలి భార్య. కన్యాదాన సమయాన మాత్రం విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు మగవాణ్ణి కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయండి. శ్రీ మహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. శివుని ఎడమ భాగంలోనే ఈశ్వరి ఉంటుంది కదా. అందుకని ఏ కార్యక్రమమైనా చేసేప్పుడు భర్తకు ఎడమ వైపుగా ఉండి చేస్తే ఫలితం అనేది ఉంటుంది. నేను ఇలా జాజుతోటైతే గడపలు అవన్నీ వారానికి ఒక్కసారి జాజు పెట్టుకొని ప్రతిరోజు ఇలా చీపురుతోటి ఆ ముగ్గు అయితే పైన పొడిపడిది వచ్చేస్తుందండి. చీపురుతో చిమ్మి కొంచెం వాటర్ చల్లుతాను, అంటే పొడి నేల మీద ముగ్గు వేయకూడదని ఆ వాటర్ చల్లేసి ముగ్గునైతే డైలీ చేంజ్ చేసుకుంటానండి. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ముగ్గు అయితే వేసుకుంటుంటాను. తర్వాత రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు ఎందుకు స్నానం చేస్తారంటే, ఆమ్ల గుణాలు కలిగిన రేగుపండు జిల్లేడాకు శిరమునకు ఎంతో మేలు చేస్తుంది. చిన్నపిల్లలకి రేగుపళ్ళు పోస్తారు కదా, జిల్లేడాకులోని రసాయనం జుట్టుని గట్టిపరుస్తుందన్నమాట, మెదడుని చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజు సముద్ర తీరానికి రేగుపళ్ళు, జిల్లేడాకులు తలపై పెట్టుకొని తలస్నానం చేస్తారు. అలా కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా తలస్నానం చేస్తారు రథసప్తమి రోజు. ఈ ఆచారం హిందువులు ఎక్కువగా పాటిస్తారన్నమాట. తర్వాత నేను ప్రతిరోజు కూడా ఇలా బ్యాడ్మింటన్కి, అది ఇక్కడేనండి మా కోర్టు, ఎవ్రీడే మార్నింగ్ 5:30కి వస్తానన్నమాట. గేమ్ అది వేరే వాళ్ళు గేమ్ ఆడేప్పుడు నేను కొంచెం సేపు ఇలా బయట ఇలా చల్లగా ఉంటుందన్నమాట క్లైమేటు కొంచెం, ఎందుకంటే మనకి ఎక్కువ స్వెట్టింగ్ అది పడుతుంది కదా, అందుకని బయటికి అలా వెళ్ళేసి వస్తానన్నమాట. ఈలోపు ఫ్రెండ్స్, మా హస్బెండ్ అందరూ ఆడుతున్నారన్నమాట. తర్వాత వాళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే నేను కొంచెంసేపు కూర్చొని మనకి వీడియో అది తీయటానికి కుదురుతుంది. నేను ఆడేప్పుడు ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకి అది చెప్పటం బాగుండదు అన్నట్లుగా నేనేం వీడియో అది తీయమని చెప్పనండి. ఈ విధంగా ప్రతిరోజు అయితే మా ఎక్సర్సైజ్ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఎక్సర్సైజ్ అది ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి 7కి నా డే రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇలా బైస్కిల్ అయితే డైలీ యూస్ చేస్తానండి. ఇది కరోనా టైంలో కొనుక్కున్నాను నేను. ఇది కొనిన వెంటనే కరోనా వచ్చిందనమాట. ఎవరి అది అంటారు కదా, ఎక్సర్సైజ్ అది చేయబట్టి కొంచెం మనం ఈ కరోనా బాడీ నుంచి, వైరస్ బారిల నుంచి అయితే తట్టుకోగలిగాము. కరోనా అవి వచ్చినా కూడా అండి. ఇప్పుడు కూడా కొత్తగా చైనాలో ఏదో వైరస్ వచ్చింది అని డైలీ న్యూస్లో చెప్తున్నారు. ఎందుకైనా మంచిది, చిన్న పిల్లలకి 14 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం ఎర్లీ మార్నింగ్ డైలీ కషాయం అలా ఇవ్వండి. అంటే మిరియాలు, దాల్చిన చెక్క కషాయం ఇచ్చారంటే హాయ్ అండి, అందరికీ నమస్తే. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామాక్షి దీపము ఎలా వెలిగించుకోవాలి, ఏ టైంలో వెలిగించుకోవాలి, ఎప్పుడు కొనాలి, అది లలితా పారాయణ అది ఎలా చేయాలి అనే దాని గురించి అడిగారండి. దాని గురించి ఈరోజు పూజలో నేను కామాక్షి దీపం ఏ విధంగా పెట్టుకుంటాను, నేను ఎప్పుడు తీసుకున్నాను అనే వివరాలన్నీ అయితే మీకు బ్రీఫ్గా చెప్తాను. వీలైతే మీరు కామాక్షి దీపాన్ని ఎప్పుడైనా సరే కంచి నుంచి కొనుక్కోండి. కంచి వెళ్తాం కదా మనం, కంచి కామాక్షి, అక్కడి నుంచి తీసుకుంటే ఇంకా మంచిదండి. లేదా ఎవరైనా వస్తున్నా కూడా కామాక్షి ప్రమిదని తెప్పించుకోండి. లేదు అంటే మనకి లోకల్గా ఉండే స్టోర్లో అయినా సరే ఉంటుంది. కామాక్షి దీపం ఇత్తడిది, అంటే బ్రాస్ కానీ వెండి కానీ అవి వాడుకోవాలన్నమాట. స్టీల్వి అది పూజది చేయకూడదండి. స్టీల్ దీపాల్లో ఎక్కువ మనకి ఇత్తడి బ్రాస్లో వస్తున్నాయి అన్నమాట, పెద్ద సైజు కామాక్షి దీపాలు. ఇప్పుడు వెండి అది ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి వీలైన వాళ్ళు బ్రాస్ కామాక్షి దీపం చిన్నదైనా పెద్దదైనా తీసుకోండి. కామాక్షి దీపం అంటే మనకి చెరుకు గడ పట్టుకొని ఉంటుందండి ఒక చేతిలో. అది మీకు నా విగ్రహంలో ఎలా ఉన్నది అది బ్రీఫ్గా చూపిస్తానమాట.
కామాక్షి దీపం ఎప్పుడైనా సరే మనం శుక్రవారం రోజు కంపల్సరిగా దీపారాధన చేసి దాన్ని అలంకరించుకొని మంచిగా మనం లలితాపారాయణ చేసుకున్నామంటే మనకి చాలా అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయండి. వీలైన వాళ్ళు శ్రావణ మాసంలో ప్రతిరోజు లలితాపారాయణ చేస్తూ కామాక్షి దీపం వెలిగించండి. 41 రోజులు ఇలా చేసి చూడండి. ఏదైనా ఒక కోరిక అనుకొని తప్పకుండా నెరవేరుతుందనమాట. ఇది నేను నమ్మి మీకు చెప్తున్నానమాట. చేసిన తర్వాత ఒకసారి నేను కామాక్షి దీపం ఎలా పెట్టుకుంటాను, నా పూజా విధానం అది చూపిస్తాను రండి. ముందుగా ఇలా ప్లేట్లో పద్మం ముగ్గు వేసుకోవాలన్నమాట. పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చకర్పూరం పౌడర్ అండి. ఇది మంచి సువాసన ఇస్తూ మన దీపానికి అయితే మంచి పాజిటివిటీ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కామాక్షి దీపాన్ని శుభ్రంగా ఇలా పరిశుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకాలతోటి అలంకరించుకొని ఇలా విభూది అది పూసుకున్నానండి. ఎక్కువ మనకి మసి అలా పట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించుకొని 3 ఒత్తులు వేసుకోవాలండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ప్రతిరూపం అనమాట ఈ 3 ఒత్తులు. ఈ 3 ఒత్తులు వేసుకొని ఇలా పద్మం ముగ్గులో కామాక్షి దీపాన్ని అయితే ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత శుక్రవారం రోజు మనం పారాయణ అది చేస్తున్నాం కాబట్టి శుక్రవారం ఎరుపు రంగు పూలు ఏవైనా సరే మీకు దొరికితే పారిజాతం పూలు కానీ, మల్లె పూలు కానీ, ఎరుపు రంగు పూలు కానీ ఏవైనా సరే, నేను పారిజాతం పూలు నాకు కొన్ని దొరికాయండి. అంటే సీజన్ వచ్చిందనమాట పారిజాతాలు. ఈ పారిజాతం పూలు కొన్ని అలంకరించుకుంటున్నాను. దీపం ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు పువ్వులు కూడా పెట్టుకోవాలండి. ఇలాగా కామాక్షి దీపాన్ని 2 నా దగ్గర మందార పూలు పెట్టేసేసుకొని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. తర్వాత ఏకవత్తి హారతి లేదంటే సాంబ్రాణి కడ్డీ ఇలాగా దీపంతో ఆయిల్ పోసి ఏకవత్తి హారతి కానీ లేదంటే ఇలా సాంబ్రాణి కడ్డీలు ఉపయోగించి కానీ మనం ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ప్రతిరోజు నేను కూడా దీపారాధన ఏకవత్తి హారతితోటే చేస్తాను. ఈ ఏకవత్తి హారతితోటి ఓం దీపం జ్యోతి పరస్మై దీపేన సహమోదతే ఇలా వెలిగించుకున్న తర్వాత ఒకసారి నమస్కారం చెప్పుకొని సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకుంటున్నాను. కామాక్షి దేవి లలిత అమ్మవారు ఎప్పుడైనా సరే మనకి కోరికలు తీర్చే దీపం అండి. కామాక్షి దీపం అంటేనే కోరికలకు సంబంధించిందనమాట. ఏదైనా మనం ఒక కోరిక కోరుకొని అది తీరాలనుకొని మనసులో మనస్ఫూర్తిగా నమ్ముకొని ప్రతిరోజు కూడా ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించుకొని చక్కగా పారాయణ చేసుకుంటే ఇలా కామాక్షి దీపం ఇలా ఉంటుందండి. ఇలా అమ్మవారు చెరుకు గడ ఉంటుంది ఇద్దండి. ఇలా ఇది లలితా దీపం అంటారనమాట. మకర తోరణంతో చుట్టూ అమ్మవారు లక్ష్మీ స్వరూపమై చక్కగా విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కామాక్షి దీపాన్ని అయితే ప్రతిరోజు శ్రావణ మాసంలో వెలిగించుకొని లలితాపారాయణ చేసుకున్నారంటే మన ఇల్లు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుందండి. కామాక్షి దీపం ప్రతిరోజు వెలిగించుకోవచ్చు. లేదు అంటే మనం వారంలో ఒక్కసారైనా శుక్రవారం అయితే గురువారం రోజు కామాక్షి దీపాన్ని అయితే శుభ్రం చేసుకొని ఇలాగా శుక్రవారం రోజు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఉదయాన్నే 12 లోపు దీపారాధన ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. తర్వాత మనకి ఈ శుభ్రంగా తలస్నానం అది చేస్తాం కదా శుక్రవారం రోజు. మిగతా రోజులు తలస్నానం చేయకపోయినా కూడా పర్వాలేదనమాట. మనం దీపారాధన అది చేసుకోవచ్చు. శుక్రవారం మాత్రం శుభ్రంగా తలస్నానం అవి చేయాలి. మనం ఏదైనా అశుచిగా అలా ఉన్నామంటే మాత్రం అది దీపారాధన అది చేయకూడదండి. ఆ తర్వాత మనం శుభ్రం అది చేసుకున్న తర్వాత ఇల్లు అది పసుపు నీళ్ళు అవి చల్లుకొని చక్కగా మళ్ళీ 6వ రోజు 7వ రోజు నుంచి శుభ్రంగా దీపారాధన అయితే చేసుకోవచ్చు.
నేను ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మాష్టకం చదువుకుంటానండి, కనకదార స్తోత్రం చదువుకుంటాను, లలితాపారాయణ శ్రావణ మాసం ప్రతిరోజు చేసుకుంటాను. ఎప్పుడైనా సరే లలితాపారాయణ సాయంకాలం పూట విష్ణు సహస్రనామం ఉదయం పూట చదివితే మంచిదండి నాకు తెలిసి. అందుకనేసి ఇప్పుడు మనకి ధనుర్మాసం కాబట్టి ఫస్ట్ సంకటనాశన గణేశ స్తోత్రం చదివి కృష్ణాష్టకం చదువుతాను. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మయం కామర్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవృక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసందమ్యం పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభితే విద్యం ధనార్థి లభితే ధనం పుత్రార్థి లభితే పుత్ర మోక్షార్థి లభితే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నత్ర సంశయః అష్టభ్యో బ్రహ్మణేభ్యశ్చ లిఖిత్వాయాం సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఓం శ్రీ గణేశాయ నమః. తర్వాత కృష్ణాష్టకం చదువుకుంటానండి. వసుదేవ సుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం హరనూపూర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలారక సంయుక్తం పూర్ణచంద్ర నిబాననం విలస్కుందలద్ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించాంగ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్లా పద్మపత్రాక్షాం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అపవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయం పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్వందనేన వినశ్యతి. తర్వాత కనకదార స్తోత్రం చదువుకుంటాను, మహాలక్ష్మాష్టకం చదువుకుంటానండి. కనకదార స్తోత్రం ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదనమాట. వందే వందారు మందారం ఇందిరానంద కందాల మమందానంద సందోహ బంధూరాం సింధూరాననం అంస్గం హరే పులకభూషణమాశ్రయంతే బృజ్గాస్గానేవ ముకులాభరణం తమాలం. ఈ విధంగా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మనం అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారంటే వందల రోగాల నుంచి మటుమాయం చేస్తుంది కాబట్టి తులసికి దోషం లేదు. ఈ తులసిని అమావాస్య, అష్టమి, ద్వాదశి, మంగళ, శుక్రవారాలందు కొయ్యకూడదు, తలపై ధరించరాదు. విష్ణు పాదాల చెంత ఉండాల్సిన ఈ తులసిలో ఎంతో శక్తి ఉంది కాబట్టి అవసాన దశలో తులసి తీర్థం పోస్తారు. తద్వారా జీవి శరీరంలో వేడి రగల్చి శరీరం చల్లబడకుండా చేసి మరింత కాలం బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే తులసి తీర్థం పోస్తారనమాట. ఆధ్యాత్మికంగా భగవత్ సాన్నిధ్యం ఆ జీవి చేరుకుంటుందని శాస్త్రవచనం అన్నమాట. అందుకని అవసాన దశలో తులసి తీర్థం పోస్తారు. ఇలా ఎవ్రీడే నేను పూజ అది అయిపోగానే కుకింగ్ స్టార్ట్ చేసుకుంటానండి. వంట కూరగాయలు అవన్నీ అయితే స్నానంకి ముందే తరిగి పెట్టుకుంటాను. తర్వాత నాకు ఆనియన్ స్మెల్ ఇవన్నీ మళ్ళీ చేతులకి అది అనిపిస్తుంది అనేసి కూరలు అవి ఏంటంటే నాకు పూజ అది అయిపోగానే చేస్తాను. రైస్ మాత్రం 12:30కి అలా పెడతాను. ఈరోజు వచ్చి క్యాలీఫ్లవర్ గుత్తొంకాయ కర్రీ అండి. నిన్న రసం ఉంది, పెరుగు అది తోడు పెట్టాను. ఈలోపు మా పనమ్మాయి వచ్చి శుభ్రంగా
అవి గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి వెళ్ళింది. ఆ టబ్లో ఒక టబ్బు ఖాళీగా ఉంది కదండి, అందులో నెక్స్ట్ డే వేయాల్సిన పాత్రలు అవి వేస్తాను. బట్టలు అవన్నీ కూడా మార్నింగే వాషింగ్ మిషన్ వేశాను. ఈలోపు మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారండి. ఆయనకి లంచ్ అది సర్వ్ చేశాక కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. చాలామంది అయితే వీడియోని 97% పైన చూస్తున్నారండి, కానీ సబ్స్క్రిప్షన్ అయితే ఎక్కువ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా అయితే వీడియోలో వెంటనే చూడొచ్చు, లేదంటే వీడియో నచ్చలేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.